health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. మనుషులేంటి బాబోయ్, కొంతమంది ఇంత దారుణంగా తయారవుతున్నారు. వాళ్ళు ఉన్నటువంటి మానవత్వాన్ని చంపేసుకుని కర్కశంగా మారిపోతున్నారు. ఈ మధ్య పసికందుల్ని చంపటం మొదలుపెట్టారు. మొన్న విశాఖలో ఒక నవజాత శిశువు మృతి చెంది ఉండటం చూసాం. ఇప్పుడు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అంబేరీపురంలో డ్రైనేజీ కాలువలో ఒక నవజాత శిశువు పడి ఉండటాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుండెళ్ళు పిండేస్తోంది. చూసిన స్థానికులు ఇమీడియట్గా పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. డిఎస్పీ శ్రావణి గారు ఆ పరిస్థితిని గమనించిన తర్వాత నవజాత శిశువుని ఎవరు పడేసి ఉంటారు, స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆశా కార్యకర్తల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దీనిపై విచారణ కొనసాగిస్తామని చెప్తున్నారు. కానీ ఎంత బాధాకరం, ప్రతి ఒక్కరికంట కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి ఘటన ఇది. అసలు మనసు ఎంత కఠినంగా మార్చుకుని ఎంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. నిజానికి ఒకవేళ అనారోగ్యంతో చనిపోయినా లేకపోతే ఆ బొడ్డు పేగు కూడా ఇంకా తెంచకుండానే ఆ బిడ్డను కాలువలో పడేయాలని ఎలా అనిపించిందో అర్థం కావటం లేదు. చిన్న పిల్లల్ని చూస్తే ఎంత ముద్దుగా అనిపిస్తుంది. అసలు ఆ పిల్లల కోసం పరితపిస్తున్న తల్లిదండ్రులు ఎంతమందిని చూస్తున్నామో. ఎన్నో పూజలు చేస్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అమ్మా నాన్న అనే పిలుపు కోసం పరితపించిపోతున్నటువంటి ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇంకొక విధంగా అనుకుంటే ఎవరికైనా ఇచ్చిన బంగారంలో పెంచుకుంటారేమో. కానీ అలా పేగు బంధాన్ని అక్కడితోనే తెంచేసుకోవాలనుకోవడం, పసిపిల్లల్ని ఆ నవజాత శిశువుని అప్పుడే పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి మురుకు కాలువల్లో పడేస్తున్నారు, చెత్త కుప్పలపై పడేస్తున్నారు, సంచుల్లో చుట్టేస్తున్నారు, దుప్పట్లో చుట్టేసి పడేస్తున్నారు. ఎంత దారుణమైన ఘటనలు. ఈ వారంలోనే ఇది రెండో ఘటన అని చెప్పొచ్చు. విశాఖలో మొన్న ఒక నీలం రంగు దుప్పట్లో చుట్టి అప్పుడే పుట్టినటువంటి పసికందును, అందులో కూడా పొడ్డు పేగు తెంచకుండానే ఆ బిడ్డను అలా పడేశారు. ఇప్పుడు అనకాపల్లిలో మరొక ఘటన. స్థానికులైతే కంటతడి పెట్టేస్తున్నారు. ప్రతి అమ్మ హృదయం చలించిపోతోంది. ఎందుకంటే నిజంగా అది తల్లేనా, ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అసలు కనే ముందు తెలియదా, ఎందుకు అంత తప్పుదోవ పట్టాలి, లేకపోతే రకరకాలుగా తెలిసిన విషయమే కదా. ఒక పెయిన్, అమ్మకి నొప్పి వస్తే దాంట్లో నుంచి ఎంత బాధ బయటకు వస్తుందో మనకు తెలుసు. ఇక్కడ కూడా ఆ శిశువు ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే ఒక బిడ్డ, ఒక పసికందు, ప్రపంచాన్ని చూడాల్సినటువంటి ఒక బిడ్డని అలా అర్ధాంతరంగా చాలా దారుణంగా కాలువలో పడేశారే. ఆ ఘటన చూసి ప్రతి తల్లి గుండె చలించిపోతోంది. ఆ కర్కశంగా వ్యవహరించినటువంటి ఆ కసాయి తల్లి ఎవరు అంటూ ఆమెకు శాపనార్థాలు కూడా పెడుతున్నారు. ఎవరికైనా ఇచ్చేయలేకపోయారా, లేకపోతే శిశు కేంద్రాలు ఉన్నాయి వారికి అప్పగించినా కూడా ప్రభుత్వం గవర్నమెంట్ అధికారుల ఆధ్వర్యంలోనైనా పెరుగునేమో అని ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యతో పడేసి ఉంటే పడేయడం ఏంటి? అసలు మీరు కన్నారు 9 నెలలు కనేటటువంటి ఆ ప్రేమ కూడా తెంచేసుకొని అర్ధాంతరంగా బిడ్డల్ని అలా వీధి పాలు చేయటం. కొన్ని ఘటనలోనైతే కుక్కలు ఈడ్చుకెళ్ళిపోతూ కుక్కలు పీక్కు తిన్నటువంటి ఘటనలు కూడా మనం చూసాం. ఎంత దారుణంగా అనిపిస్తుంది. కొన్ని చోట్లయితే ఆ నవజాత శిశువుల్ని పడేసినటువంటి తీరు చూస్తే నిజంగా వారు ఎవరో తెలిస్తే మాత్రం చెప్పుతో కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. చీమలు పట్టి పసికందులు ఏడుపులు విని స్థానికంగా ఉన్నవారు వెళ్ళి వాళ్ళని రక్షించటం, వారికి సపర్యలు చేసి బట్టలు వేయటం, ఆ తర్వాత పోలీసులకు అప్పగించటం, శిశు గృహాలకు వారిని అందించటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఎవరో తెలియలేని వాళ్ళకే అంత ప్రేమ, పసి హృదయాలపై వారిపైన ఉన్నటువంటి మమకారం చూస్తున్నామే. మరి కన్నటువంటి ప్రేమ ఇంత కర్కశంగా ఎందుకు ప్రవర్తిస్తోంది? తల్లిదండ్రుల, బంధువుల, ఇంకొకరు ఒత్తిడి కావచ్చు. అసలు మీ బుద్ధి ఏమైంది? మొదట పిల్లల్ని ఇలా కనేసి పడేసి చంపేయాలి అనుకోవటం ఎంత దారుణమో కదా. ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. లిమిట్స్లో ఒక చిన్న బేబీ అరౌండ్ 5 to 6 months లో ఆఫ్ ఏజ్ ఉండొచ్చు, ఫీటస్. ఆ ఫీటస్ ఇట్లా డ్రైనేజ్లో దొరకడం జరిగింది. దానికి సంబంధించి మేము ఫీటస్కి ఇంక్వైరీ చేసి వీ విల్ కండక్ట్ పోస్ట్ మార్టం అండ్ ఎగ్జామిన్. యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసాక వీ విల్ అప్డేట్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ.